ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. వీడియో మనం 7th క్లాస్ సైన్స్లోని ఫస్ట్ చాప్టర్ ఫుడ్ కాంపోనెంట్స్ దీని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం ఎడ్యుకేషనల్ పర్పస్గా తీసిన వీడియోస్కి లైక్స్ షేర్స్ రావట్లేదు. అదే ఒక డ్యాన్స్ ఒక సాంగ్ వేసిన దానికి అంత ఇంపార్టెన్స్ ఏంటి ఇవ్వాలి ఇవ్వద్దని అంటలేను నేను. ఈ ఎడ్యుకేషన్ కూడా కొంచెం పట్టించుకోవాలి కదా. ఈ సాంగ్స్ డ్యాన్స్లకు అన్ని వ్యూస్ లైక్స్ సబ్స్క్రైబర్స్ మరి వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అనేది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నేను టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని రీడ్ చేసుకుంటూ చెప్తాను. ఓకే, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ that we eat many kinds of foods like biryani, pulihora, idli, chapati, dal, etc. ఏం చెప్తుంది? మనం పోయిన క్లాస్ అంటే 6th క్లాస్లో ఏమన్నా నేర్చుకున్నాం? మనం ఎన్నో కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తింటాం. లైక్ బిర్యానీ తింటాం, పులిహోర తింటాం, ఇడ్లీ తింటాం, చపాతి ఇంకెన్నో తింటాం. ఓకే, అండ్ యూ ఆల్సో లెర్న్డ్ హౌ టు కుక్ సమ్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ మేకింగ్ దెమ్ టేస్టీ అండ్ పాలటేబుల్ బై యాడింగ్ ఆయిల్, సుగంధ ద్రవ్యాలు, కాండిమెంట్స్ ఎక్సెట్రా. అలాగే మనకు తెలుసు, నేర్చుకున్నాం వాటిని ఎలా కుక్ చేయాలో, అలాగే ఎలా టేస్టీగా చేయాలో, ఎలా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తూ సుగంధ ద్రవ్యాలు అంటే కాండిమెంట్స్ అంటే జీరా అంటే బగారాకు, లవంగం, ఇలాచి వీటిని కాండిమెంట్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దీనికి ఆన్సర్ చేద్దాం. ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ఫేవరెట్ ఫుడ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అంటూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఆర్ డిష్, వై డూ యూ లైక్ ఇట్? మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది, మీకు అది ఎందుకు ఇష్టం అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫుడ్ సఫిషియెంట్ ఫర్ యూ, వై? ఇది ఓన్లీ మీకు సఫిషియెంటేనా తీసుకోవడానికి, ఎందుకు? వాట్ ఫుడ్ డూ యూ ఈట్ ఎవ్రీ డే, థింక్ వై డూ యూ ఈట్ ఇట్? రోజు ఏ ఫుడ్ తింటున్నావు, అది ఎందుకు తింటున్నావు అని అడిగిండు. ఓకే, ఇప్పుడు యాక్టివిటీ 1, మేక్ ఏ గ్రూప్ విత్ 5 or 6 స్టూడెంట్స్ అండ్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ డే టు డే యాక్టివిటీస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ వి ఈట్. ఏం అడుగుతున్నారు? ఒక 5 to 6 గ్రూప్స్ క్లాస్లో ఉన్నారు, డివైడ్ చేసుకొని ఒక లిస్ట్ తయారు చేయాలి. ఏంటిది? రోజు యాక్టివిటీస్, ఏ ఫుడ్ మనం తింటున్నాం. డిసిప్లే యువర్ గ్రూప్ రిపోర్ట్ని డిసిప్లే అంటే చూపించాలి. ఓకే, ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఈటింగ్ ఫుడ్ అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్? మనం యాక్టివిటీస్ అంటే పనులు చేస్తున్నాం, దానికున్న మనం తినే ఫుడ్కి ఏమైనా రిలేటివ్ అంటే రిలేషన్షిప్ ఉందా? డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. ఈ టాపిక్ గురించి మన ఫ్రెండ్స్తోని టీచర్స్తోని డిస్కస్ చేయాలి. ఫుడ్ సప్లైస్ ది ఎనర్జీ వీ నీడ్ టు మేక్ మెనీ టాస్క్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్. మన ఫుడ్ అనేది మనకి ఎనర్జీని సప్లై చేస్తుంది మన బాడీలో. ఆ ఎనర్జీ వల్ల మనం ఎన్నో ఐటమ్స్ మనకు ఫుడ్ అనేది ఎనర్జీని సప్లై చేస్తుంది మన బాడీలో. ఆ ఎనర్జీ వలన మనం డైలీ మన డైలీ ఒక యాక్టివిటీస్ని చేయగలుగుతున్నాం. ఓకే, సపోజ్ మనం ఫుడ్ తినడం వల్ల నడవగలుగుతున్నాం, బట్టలు ఉతకగలుగుతున్నాం, కుకింగ్ చేయగలుగుతున్నాం, ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ డూ వీ నీడ్ ఎనర్జీ వెన్ వీ స్లీప్, వై ఆర్ వై నాట్? మనం పడుకునేటప్పుడు కూడా మనకు ఎనర్జీ అవసరమా? ఎందుకు కాదు. ఎస్ ఆర్ నో అని లెక్క అడుగుతుండు. ఎస్ అయితే ఎందుకు, ఎస్ కాకుంటే ఎందుకు, నోగా అయితే ఎందుకు. ఓకే, డూ యూ నో దట్ ఈవెన్ వైల్ స్లీపింగ్ వి బ్రీత్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ అవర్ బాడీ గోస్ ఆన్. మనం పడుకున్నప్పుడు కూడా ఈవెన్ మన బాడీలో ఇన్హలేషన్ ఎక్సలేషన్ జరుగుతుంది, అలాగే మన బాడీలో బ్లడ్ కూడా సర్క్యులేషన్ జరుగుతుంది. ఓకే, సో డూ యూ అగ్రీ దట్ వీ నీడ్ ఎనర్జీ ఈవెన్ వైల్ స్లీపింగ్? ఇప్పుడు మనకు అర్థమైందా? మనం అంగీకరించుతున్నామా? మనం పడుకునేటప్పుడు కూడా మనకి ఎనర్జీ అనేది అవసరమని. ఓకే, ఎందుకు? మనం పడుకున్నప్పుడు కూడా బ్రీతింగ్ తీసుకుంటున్నాం కదా, ఇన్హేల్ ఎక్స్హేల్, అలాగే మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా సర్క్యులేషన్ అవుతుంది కదా. బై యూజింగ్ ఎనర్జీ, వీ నీడ్ ఎనర్జీ. ఓకే, ఫర్ మెనీ టాస్క్ ఇన్ దర్ డైలీ లైఫ్ అండ్ ఆల్సో వైల్ వీఆర్ ఇన్ స్లీపింగ్. కెన్ యూ యాడ్ సమ్ మోర్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ బై అవర్ బాడీ డ్యూరింగ్ స్లీప్? అలాగే కొన్ని యాక్టివిటీస్ చెప్పమంటున్నారు.
మనం పడుకున్నప్పుడు మన బాడీలో జరిగేవి. ఓకే, ఇప్పుడు కింది చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, థింక్ ది డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ని చదవమంటున్నా, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సపోజ్ యూ డోంట్ ఈట్ ఫుడ్ ఇన్ లంచ్, హౌ డూ యూ ఫీల్? ఒకవేళ నువ్వు లంచ్లో ఫుడ్ తినలేవనుకో నీకేం అనిపిస్తుంది? నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫర్ ఎ డే, హౌ విల్ యూ ఫీల్? ఒకవేళ ఒక రోజు మొత్తం తినకుండా ఉంటే నీకేం అనిపిస్తుంది? థర్డ్ క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ గెట్ ఫుడ్ ఫర్ మెనీ డేస్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ? మనం కొన్ని రోజుల కొద్దీ ఫుడ్ తీసుకోకుంటే ఏమవుతుంది? ఇక్కడ చేంజెస్ అర్థమయ్యాయా? ఫస్ట్ క్వశ్చన్లో మనం లంచ్లో తీసుకోకుంటే ఏమవుతుంది, సెకండ్ క్వశ్చన్లో ఒక రోజు తీసుకోకుంటే ఏమవుతుంది, ఎలా ఫీల్ అవుతుందో మన బాడీ, అలాగే కొన్ని రోజుల కొద్ది తీసుకోకుంటే మన బాడీ ఎలా ఫీల్ అవుతుందో అడిగిండు. ఓకే, వాటికి ఆన్సర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వై షుడ్ వి టేక్ ఫుడ్, వాట్ ఆర్ ద కంపోనెంట్స్ ఇన్ ఇట్? మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాం, అందులో ఉండే కంపోనెంట్స్ ఏంటి చూద్దాం. లెట్ us ఫైండ్ అవుట్ వాట్ కంపోనెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ అవర్ ఫుడ్. ఇప్పుడు చూద్దాం మన ఫుడ్లో ఏం కంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, యాక్టివిటీ 2, లిస్టింగ్ అవుట్ ఫుడ్ కాంపోనెంట్స్, అబ్జర్వ్ ద గివెన్ ప్యాకెట్. ఓకే, అండ్ లిస్ట్ అవుట్ ది ఫుడ్ కాంపోనెంట్ ప్రజెంట్ ఇన్ హిట్. ఇందులో ఇచ్చిన ప్యాకెట్లో కాంపోనెంట్స్ ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేశాడు. చూడండి ఈ కాంపోనెంట్స్ ఉంటాయి ఈ ప్యాకెట్లో, దీన్ని అబ్జర్వ్ చేయమంటున్నాను. చూద్దాం. ఇన్ టేబుల్ 1, put a tick mark if you find the listed food component present in food item. In table 1, put a tick mark if you find the listed food components present in the food. ఒకవేళ ఇందులో ఇచ్చినవి ఇట్లా ఇందులో ఉన్నవి ఇందులో ఉంటే మనం దీనికి టిక్ చేయాలన్నమాట. అలాగే మనం ఎన్నో ప్రొడక్ట్స్ని ఫుడ్ ఐటమ్స్ని కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ యాక్టివిటీని సెల్ఫ్ యాక్టివిటీ అన్నట్టు మీరే కలెక్ట్ చేసుకోవాలి. బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కాంపోనెంట్ చేసుకొని అందులో ఉన్న లిస్ట్ అవుట్ చేసుకొని ఇందులో ట్రిక్ మార్క్స్ కొట్టాలన్నమాట. ఒకవేళ లేకుంటే రాంగ్. ఆల్మోస్ట్ ఇవన్నీ ఉంటాయి.